భూమి కంపించేలా దాడి రష్యా క్షిపణులు ఆయుధాల డిపోపై ఉక్రెయిన్ డ్రోన్ల పిడుగు పేలిన 240 టన్నుల ఆయుధాలు తీవ్రతకు 6 కిలోమీటర్ల మేర భూకంపం 14 కిలోమీటర్ల దాకా రేడియేషన్ క్షిపణి దాడులను తట్టుకునేలా డిపో నిర్మించిన రష్యా దాడికి 50కి పైగా డ్రోన్లు కొన్నింటిని నిలువరించిన రష్యా క్షిపణులు ఆయుధాల డిపోపై డైరెక్ట్ దాని మీదనే ఉక్రెయిన్ విరుచుకుపడింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి జరిపిన డ్రోన్ దాడులతో ఆయుధ డిపోను నేలమట్టం చేసింది. ఈ డిపోలో అణ్వాయుధాలు మోసుకెళ్లే క్షిపణులు, స్వల్ప శ్రేణి ఇస్కందర్ మిసైల్స్, టోచ్కో యు బాలిస్టిక్ క్షిపణులు, గైడెడ్ ఏరియల్ బాంబులు, ఆర్టిలరీ షెల్స్ ఉన్నట్లు ఉక్రెయిన్ వర్గాలు తెలుపుతా ఉన్నాయి. సో రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధం చాలా భీకరంగా కంటిన్యూగా జరుగుతూనే ఉంది. పాపం దానికైతే ఎండ్ అయితే కనబడతలేదు. చాలామంది అమాయకులైతే సఫర్ అవుతూ ఉన్నారు. మళ్ళా వెల్లడించాయి. అయితే రష్యా మాత్రం ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉక్రెయిన్ సరిహద్దులకు 470 కిలోమీటర్లు, మాస్కోకు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్వేర్ ప్రావిన్స్లోని తుర్పేట్ గ్రామంలో రష్యా భారీ ఆయుధ డిపో కొనసాగుతుంది. ఈ విషయాన్ని రష్యా 2018లోనే ప్రకటించింది. అప్పటి రష్యా రక్షణ విభాగ సహాయ మంత్రి దిమిత్రీ ఈ కేంద్ర వైమానిక దాడులు, బాలిస్టిక్ క్షిపణుల దాడుల నుంచి తట్టుకుంటుందని ప్రకటించారు. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ మొదలైన తొలినాల్లో మాస్కో నుంచి పలు ఆయుధాలను ఇక్కడికి తరలించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఉక్రెయిన్ తన సరిహద్దులోని 5 వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ ఆయుధగారాన్ని లక్ష్యంగా చేసుకొని 52 గైడెడ్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. అయితే ఏ తరహా డ్రోన్లను ప్రయోగించారనే దానిపై ఉక్రెయిన్ సైనిక వర్గాలు వివరాలు వెల్లడించలేదు. రష్యా కూడా 46 క్షిపణులను గాల్లోని పేల్చేసినట్లు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ RIA పేర్కొంది. అయితే 3 గైడెడ్ క్షిపణులు లక్ష్యాన్ని తాకినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఫలితంగా ఆయుధాగారం అగ్నికి ఆహుతైంది. సుమారు 6 కిలోమీటర్ల మేర భూకంపం వచ్చిందా అన్నట్లుగా భూమి కంపించినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఈ ప్రావిన్స్లో 11,000 జనాభా ఉంటుందని, అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేసింది. రష్యా నెటిజన్లు మాత్రం పేలుడు దాటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్లోని ఇల్లు కూలిపోవడం, పైకప్పులు ఎగిరిపోవడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. శక్తివంతమైనటువంటి పేలుడు సంభవించింది. ఆయుధాగారం నుంచి ఇంకా మంటలు వస్తున్నాయి. రష్యా ప్రభుత్వం క్షిపణులు దాచేందుకు మరెక్కడా భూగర్భంలో చోటు దొరకలేదా అంటూ ఓ నెటిజన్ బుధవారం మధ్యాహ్నం లైవ్ దృశ్యాలను షేర్ చేశారు. దూరంగా భారీ అగ్నిగోళం కనిపించిందని మరికొందరు నెటిజన్లు వీడియోలు పోస్ట్ చేశారు. సో రేడియేషన్ పై ఆందోళన. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క ఏదైతే ఈ క్షిపణులు పేల్చడం ద్వారా రేడియేషన్ విపరీతంగా వస్తుంది. సో దానివల్ల మనం జర్మనీలో చూసినాం, జపాన్లో. సో అలాంటి పరిస్థితులు మళ్ళీ రష్యాలో ఉంటాయా అనేది తెలుస్తూ ఉంది. కాకపోతే ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి దేశాల్లో రష్యా కూడా ఒకటి. సో రష్యానే భయపెట్టే విధంగా ఉక్రెయిన్ అంత పెద్ద దాడి చేయడం కూడా ఈరోజు తీవ్రమైనటువంటి పరిణామాలకు దారిచేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. సో ఖచ్చితంగా రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరగాల్సిందే. ఆ యుద్ధానికి గల కారణాలు ఏంటి, వాళ్ళ ఏదో విధంగా వాళ్ళ యొక్క ఆధిపత్య ధోరణి ఏవైతుందో దాన్ని కాంప్రమైజ్ చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ప్రపంచ దేశాలు చేయాల్సిన అవసరం ఉండే. ఎందుకు విఫలమవుతున్నారో ఇంతవరకు అర్థం కానటువంటి పరిస్థితే కనబడతా ఉంది. సో మొత్తానికైతే చాలా పెద్ద విస్ఫోటనం అయితే జరిగింది. నెక్స్ట్